హాయ్ అండి. నేను మీ శ్రావణిని. హాయ్ అండి. ఈ వీడియోలో నేను చిన్ని జొన్నపిండి బిస్కెట్లు ఎలా చేశానో చూపిస్తాను. 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు 3 కలిపి ఒక్కొక్క కప్పు తీసుకుని వాటిని దంచుకున్నాను. 2 స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అవి 2 కలిపి వేపుకొని మిక్సీ చేసి పౌడర్ కింద చేసుకున్నాను. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోని ఒక చిన్న కప్పు నెయ్యి, నూనె వేసి బాగా కలుపుకున్నాను. అలాగే అందులోకి ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకుని అందులో వాటర్ వేసి కరగబెట్టుకుని ఉంచుకున్న బెల్లం కూడా వేసి బాగా కలిపాను. సన్ఫ్లవర్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ 1.5 కప్పు గోధుమ పిండి, 1 కప్పు జొన్న పిండి, అరకప్పు మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్, పంప్కిన్ సీడ్స్, క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని చేత్తోని బాగా కలుపుకొని కొంచెంగా పాలు వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఒకసారి ఆ ముద్ద అయిన తర్వాత మళ్ళీ వాటి మీద ఆ క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి ఆ ముద్దకి నొక్కినట్టుగా చేసుకుని ఆ ముద్దని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక బేకింగ్ పేపర్ తీసుకుని దాని మీద ఏదైతే మనం ముద్ద తీసుకున్నామో ఆ ముద్ద పెట్టుకొని చపాతీ కర్రతోని చపాతీ ఒత్తుకున్నట్టు మీడియం సైజ్ థిక్నెస్ తో ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజ్ బిస్కెట్ కటర్స్ తో ఉన్న అన్ని షేప్స్ లోని యూజ్ చేసి కట్ చేసుకున్నాను. మొత్తం పిండి అంతటిని బిస్కెట్స్ కింద చేసుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసిన స్టీల్ కటర్స్ మీషోలో తీసుకున్నాను తక్కువకి, కానీ చాలా బాగున్నాయి. అన్ని బిస్కెట్స్ అయ్యాక బ్యాచ్లు గా ఎయిర్ ఫ్రైయర్ లో 150 degrees 11 minutes పెట్టి బేక్ చేసుకున్నాను. బిస్కెట్స్ అన్ని పర్ఫెక్ట్ గా బేక్ అయ్యాయి అండ్ అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి.